ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ నా వందనాలు. ప్రైజ్ ది లార్డ్. ఒలివా టీవీ మినిస్ట్రీ ద్వారా విక్టరీ జీసస్ మినిస్ట్రీస్ అయినటువంటి మేము మీకోసం ఆరాధన అనేటటువంటి ప్రసంగ అంశాన్ని గొప్ప విమోచకుడు అనే టీవీ కార్యక్రమం ద్వారా సమర్పిస్తున్నాం. దేవుడు ఎంతైనా నమ్మదగినటువంటి దేవుడు, ప్రేమమయుడు. మరొకసారి మనం అందరమును ఈ యొక్క ఛానల్లో కలుసుకున్నటకు దేవుడిచ్చిన మహాశ్రేష్టమైనటువంటి సమయాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లించి ప్రార్థించుదాం. ప్రభు అయిన యేసుక్రీస్తు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. తిరిగి రానయున్న మా దేవా, మమ్మలను మేము సరిచేసుకొని నీ వైపు చూడవలసిన వారమై ఉండగా ఇదిగో ఈ ఛానల్లో వీక్షిస్తున్నటువంటి నీ ప్రజలను, నీ విశ్వాసులను, నీ ఆత్మీయులను, నిన్ను వెంబడిస్తున్న వారిని సిద్ధపరచుమని, ఈ వాక్యం ద్వారా మీరే అనేక మంది ప్రజలను లేవనెత్తుమని, ఇదిగో ప్రభువా మంచాల మీద పడినటువంటి బెడ్ పేషెంట్లను కూడా లేవనెత్తుమని, వారికి ఉన్నటువంటి సమస్త రోగాములను తీసివేయమని, నీ స్వహస్తముతో గాయపడిన హస్తంతో ముట్టి ఈ వాక్యం వినుట ద్వారా వారి నరనరాల్లో, రక్తములో, మాంసములో జీవము కలుగజేయమని, ఉజ్జీవము కలుగజేయమని, లేపి కూర్చొనబెట్టుమని, వాక్యాన్ని వినిపించుమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మరొకసారి మరి గొప్ప విమోచకుడు అనేటటువంటి ఈ యొక్క టీవీ కార్యక్రమాన్ని మీ ముందుకు యేసు ప్రభు నామంలో ఆయన చూపిన కృప చొప్పున తీసుకుని వస్తున్నాం. ఇక్కడ ఆరాధన అనేటటువంటి అంశాన్ని, ప్రసంగ అంశాన్ని మనం అందరం కలిగి ఉన్నాం కనుక ఈరోజు మన ప్రసంగ అంశము ఆరాధన. ఆరాధన అంటే దేవునిని ఆరాధించడం, తండ్రి అయిన దేవుని ఆరాధించడం, కుమారుడైనటువంటి దేవుని ఆరాధించడం, మరి పరిశుద్ధాత్మ దేవుని ఆరాధించడం అంటే తండ్రి కుమార త్రియేక దేవుని ఆరాధించడం అనే మాట. కనుక ఆరాధన అనేది నిజముగా ప్రపంచమందంతటా ప్రతి ఆదివారము మరి మందిరాలకు వెళ్ళి, చర్చిలకు వెళ్ళి దేవుని ఆరాధిస్తూ వస్తారు. ఎందుకంటే తండ్రి అయిన దేవుడు మనల్ని నిజముగా 6 దినములు కష్టపడి మరి సమస్త సృష్టిని తయారు చేసి 7వ దినమున ఆయన విశ్రాంతి తీసుకున్నాడు. కనుక మరి కుమారుడైనటువంటి యేసుక్రీస్తు చనిపోయి పరిశుద్ధ దినం, మరి పునరుత్థాన దినం తిరిగి లేచినాడు. కనుక మరి ఆ రోజును మనం ఆరాధన దినంగా భావించి నిజంగా ఆయన్ను ఆరాధిస్తూ వస్తూ ఉన్నాం. అయితే ఆరాధించడం ద్వారా అనేక మేళ్ళు మనకు కలుగుతాయని మనము జ్ఞాపకం చేసుకోవాలి. కనుక మన జిహ్వాఫలం అంటే మన నోరు తెరచి మరి యేసుక్రీస్తు ప్రభువును, మన కోసం చనిపోయినటువంటి యేసయ్యను, మన కోసమే నిజముగా మనం చేసిన ప్రతి ఒక్క పాపం నిమిత్తము 39 కొరడా దెబ్బలు తిని బలియాగమై నిజముగా ఆయన మరణించినటువంటి దేవుడు. అంటే మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడంటే మరణమయ్యేంతగా ప్రేమిస్తున్నాడు. మరి పాపులమైన మనల్ని, దేవుని బిడ్డలారా, పాపులమైనటువంటి మనల్ని నీతిమంతులుగా చేసేదానికి ఆయన తను తాను మరణానికి అప్పగించుకున్నటువంటి దేవుడు. కనుక అటు దేవుని మనం కలిగి ఉన్నాం. ఆయన ఆరాధించే పద్ధతులు మనము జ్ఞాపకం చేసుకున్నటకు ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేశాడు. కనుక అటు సమయాన్ని మనము సద్వినియోగం చేసుకుందాం. ఇంకా ఆది కాండంలోనికి వెళ్ళినప్పుడు అక్కడ ఆది కాండం 8వ అధ్యాయము 20-21 వచనాలను మనము జ్ఞాపకం చేసుకుంటే, చదువుకుంటే, అప్పుడు నోవహు యెహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పశువులన్నిటిలోను పవిత్ర పక్షులన్నిటిలోను కొన్ని తీసుకుని, అంటే పవిత్ర పశువులన్నిటిలోను పవిత్ర పక్షులన్నిటిలోను కొన్ని తీసుకుని ఆ పీఠము మీద దహన బలి అర్పించెను. కనుక పవిత్రమైన దహన బలి ఆ నోవహు అర్పించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తర్వాత అప్పుడు యెహోవా ఇంపైన సువాసనను ఆగ్రహించి, కనుక నోవహు అయితే పవిత్రమైన పశువులను కొన్ని తీసుకొని పవిత్రమైనటువంటి పక్షులను కొన్ని తీసుకొని ఆయన బలిపీఠం మీద దహన బలి అర్పించెను. ఆ బలి అర్పించిన తర్వాత యెహోవా ఆ బలిని ఇంపైన సువాసనగా ఆగ్రహించి, ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను.
ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యము నుండి చెడ్డది. నేను ఇప్పుడు చేసిన ప్రకారముగా ఇకను సమస్త జీవులను సంహరింపను అని దేవుడైన యెహోవా తన హృదయములో నిశ్చయించుకున్నాడు. కనుక బలి అంటే ఏంటంటే మరి యెహోవా దేవునికి బలిపీఠము కట్టి పరిశుద్ధమైన పశువులను, పరిశుద్ధమైనటువంటి పక్షులను ఆ బలిపీఠం మీద దహన బలిగా అర్పించాడు. కనుక నేను ఆ దినాల్లో అయితే నోవహు ఆ విధంగా బలి అర్పించినప్పుడు దేవుడైన యెహోవా తన మనస్సు మార్చుకొని నరులకు చేసేటటువంటి కీడును ఆయన తొలగించినాడు. నరులకు చేసేటటువంటి కీడును ఆయన మానుకున్నట్లుగా మనం గమనిస్తున్నాం. కనుక దేవుడైన యెహోవా దగ్గరికి మరి దహన బలి ద్వారా నోవహు చేరినట్లుగా మనం చూస్తున్నాం. ఆయన అర్పించినటువంటి పరిశుద్ధమైన దహన బలిని యెహోవా ఆగ్రానించినట్లుగా మనం చూస్తున్నాం. కనుక నేను మరి ఈ దినాల్లో పరిశుద్ధ ఆత్మ దేవుని ద్వారా మరి తండ్రి కుమార త్రియేక దేవుని ఆరాధించాలి. ఎట్లా ఆరాధించాలి? ఆదివారం మందిరమునకు వెళ్ళినప్పుడు వారమంతా దేవుడు మనకు ఎన్నో మేలు చేస్తుంటాడు, ఎన్నో కీడుల నుంచి తప్పించి ఉంటాడు, ఎన్నో యాక్సిడెంట్ల నుంచి దేవుడు మనల్ని కాపాడి ఉంటాడు. తర్వాత తన పరిశుద్ధ దేవదూతలను మనకు కావలించి ఎన్నో మేలు చేసినటువంటి దేవుని ఆ దినాన మనం ఆరాధించాలి. ఆరాధించడం అంటే ప్రార్థించి అవి చేయి, ఇవి చేయి, అవి ఇవ్వు, ఇవి అని అడగడం కాదు. కానీ ఆరాధించడం అంటే మరి ప్రత్యేకంగా దేవుని మనం జ్ఞాపకం చేసుకొని దేవుడు చేసినటువంటి మేలులను మనము తలపోసుకుంటూ ఆయనకు స్తుతి స్తోత్రాలు చెల్లించడమే. మరి ఆరాధన అనేటటువంటి మరి ప్రక్రియను మనము మరి కీర్తనల గ్రంథం 136వ అధ్యాయంలో మనం గమనించినప్పుడు అక్కడ రాయబడింది, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. యెహోవా ఎలాంటి వాడు? దయాళుడు. కాబట్టి ఆయనకు మనం కృతజ్ఞతాస్తుతి చెల్లించి ఆయనను ఆరాధించి మహింపరచవలసిన వారమై ఉన్నాం. కనుక మందిరానికి వెళ్ళినప్పుడు మనము గతించిన మరి వారం మొదలుకొని ఈ వారం వరకు మాకు ఆహారం ఇచ్చినందుకు నీకు వందనాలు, నీటినిచ్చినందుకు నీకు వందనాలు, వస్త్రాలను ఇచ్చినందుకు వందనాలు, సంఘములో సమాజములో విలువనిచ్చినందుకు వందనాలు, మా పిల్లలకు మంచి చదువులు నేర్పించినందుకు నీకు వందనాలని చెప్పి దేవుని జ్ఞాపకం చేసుకోవాలి. కనుక నోవహు ఆ విధంగా మరి దహన బలి అర్పించినప్పుడు యెహోవా చేయవలసినటువంటి కీడును మరి మరచిపోయి మేలును చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక దేవుని ఉగ్రత నుంచి మనం తప్పించుకోవాలంటే ఆరాధించవలసిన వారమై ఉన్నాం. 2వ వచనాన్ని గమనించినప్పుడు కీర్తనల గ్రంథం 136వ అధ్యాయం 2వ వచనములో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. మరి ప్రభువునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అనగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరముండును. దేవుళ్ళకే దేవుడు ఆయన. మరి దేవునికి మనం ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అప్పుడు ఆయన కృప నిరంతరము మన మీద నిలిచి ఉంటుంది. మనము బయటికి వెళ్ళినప్పుడు కానీ, ఇంటిలోనికి వచ్చినప్పుడు కానీ, చదువుతున్నప్పుడు కానీ, నిద్రపోయే సమయంలో కానీ ఆయన మనల్ని కాచి కాపాడుతూ వస్తాడు. అందుకు మనం ఏం చేయాలి? ఆయన్ను స్తుతించి ఆరాధించాలి. తర్వాత 3వ వచనంలోనికి వచ్చినప్పుడు ప్రభువునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరముండును. అలాగే 4వ వచనంలో ఆయన ఒక్కడే మహాశ్చర్య కార్యములు చేయువాడు, ఆయన కృప నిరంతరముండును. కనుక మనం ఏం జ్ఞాపకం చేసుకోవాలంటే మనకు ఒక గొప్ప దేవుడు ఉన్నాడు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఒంటరి వాళ్ళం కాదు. యేసుక్రీస్తు అనేటటువంటి దేవుడు మనతోనే ముడిపడి ఉన్నాడు, మన ఆత్మతో మాట్లాడుతున్నాడు. మనం బయలుదేరి వెళ్ళినప్పుడు నీవు కుడికి కానీ ఎడమకు కానీ తొలగకుండా యేసుక్రీస్తు రక్షణ నీకు తోడై ఉంది. అంటే 1వ అంశం ఏంటంటే మాకొక గొప్ప దేవుడు ఉన్నాడు, అందువలన మేము ఆరాధించాలి అని మీ హృదయంలో నిశ్చయం చేసుకోవాలి. తర్వాత తన జ్ఞానము చేత ఆయన ఆకాశమును కలుగజేసెను, ఆయన కృప నిరంతరముండును. ఆయన భూమిని నీళ్ళ మీద పరచినవాడు, ఆయన కృప నిరంతరముండును.
మనం భౌగోళికంగా మనం చూసినప్పుడు నిజంగా గ్లోబ్ను మనం పరిశీలిస్తే 3 భాగాలు నీరుంది. ఆ నీటి మీద భూమిని ఆయన పరిచినటువంటి దేవుడు. ఆ వాక్యాన్నే మరి ఆ అంశాన్నే ఆ సత్యాన్నే మనం ఇక్కడ చూసినప్పుడు కీర్తనల గ్రంథం 136వ అధ్యాయములో 136వ అధ్యాయము 6వ వచనంలో మనం గమనిస్తే ఆ సత్యం ఇక్కడ మనకు తెలియజేయబడుతుంది. అనగా ఆయన భూమిని నీళ్ళ మీద పరచినవాడు. హల్లెలూయా. కనుక దేవుడు గొప్పవాడు. అందును బట్టి ఆయనను మనమందరం కూడా స్తుతించి ఆరాధించి మహిమపరచాలి. ఆయన గొప్ప జ్యోతులను నిర్మించినవాడు. ఆయన కృప నిరంతరం ఉండును. కనుక మరి ఆ యొక్క సూర్యుని చంద్రుని సూర్యుడు కలుగుగాక చంద్రుడు కలుగుగాక అంటే కలిగి ఉన్నారు. కనుక అందును బట్టి మనం దేవుని స్తుతించి ఆరాధించాలి. మరి రాత్రి నేలుటకు ఆయన చంద్రుని నక్షత్రములను చేసెను. ఆయన కృప నిరంతరం ఉండును. అంటే ఆయన ఒక సృష్టి కార్యము చేశాడు. కనుక ఆయన మన సృష్టికర్త. మొదటిదేంది, మాకు ఒక గొప్ప దేవుడు ఉన్నాడు. అందును బట్టి దేవునికి స్తుతి స్తోత్రాలు అని ఆరాధించాలి. రెండవది, మా దేవుడు గొప్ప సృష్టికర్త అని ఆనాటి ఇశ్రాయేలీయులు జ్ఞాపకం చేసుకున్నారు. కనుక మనమును మా దేవుడు గొప్ప సృష్టికర్త అని జ్ఞాపకం చేసుకోవలసిన వారమై ఉన్నాం. అంతేకాకుండా ఐగుప్తు దేశపు తొలిచూలులను ఆయన హతము చేసెను. ఆయన కృప నిరంతరముండును. కనుక ఇక్కడ ఇశ్రాయేలీయులైనటువంటి ఆ ప్రజలు యెహోవా దేవుని జ్ఞాపకం చేసుకొని ఆయనను ఆరాధిస్తున్నారు. అంత మాత్రమే కాకుండా ఆయన చేసినటువంటి మేళ్లను జ్ఞాపకం చేసుకుంటున్నారు. అంత మాత్రమే కాకుండా ఆయన ఎలాంటి వాడో వారు ఆయన్ను గమనిస్తున్నారు. హల్లెలూయా. కనుక నీవు నేను మన జీవితంలో మరి ఈ భూమి మీద పుట్టినది మొదలుకొని మరి నిజముగా ఈ వయస్సు వరకు యేసుక్రీస్తు మనల్ని ఎట్లు కాపాడుతూ వస్తున్నాడో, ఏ విధంగా మరణము నుంచి రక్షిస్తున్నాడో, ఏ విధంగా రోగము నుంచి రక్షిస్తున్నాడో వాటన్నిటినీ మనం జ్ఞాపకం చేసుకొని యేసయ్యను ఆరాధించవలసిన వారమై ఉన్నాం. ఆ ఆరాధన సమయంలో మందిరములో దేవుని జ్ఞాపకం చేసుకోవలసిన వారమై ఉన్నాం. ఇక్కడ 10వ వచనములో ఐగుప్తు దేశపు తొలిచూలులను ఆయన హతము చేసెను. ఆయన కృప నిరంతరముండును. అంటే మనకు ఒక గొప్ప నాయకుడు ఉన్నాడు. మనం ఒంటరిగా లేము. మనకు ఒక గైడెన్స్ ఉంది. మనకు ఒక లీడర్ ఉన్నాడు, ఆయన యేసయ్య. కనుక ఆయన చిత్తానుసారం మన జీవితాలను సరిచేసుకొని ఆయన హృదయాన్ని సంతోషపరుస్తూ మరి పరిశుద్ధ దినములో ఆదివార దినములో ఆరాధనలో మనమందరం కూడా పాల్గొనాలని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. వారి మధ్య నుండి ఇశ్రాయేలీయులను ఆయన రప్పించెను. ఆయన కృప నిరంతరముండును. కనుక ఇశ్రాయేలీయులు నిజంగా 400 సంవత్సరములు మరి ఐగుప్తు దాస్యములో ఉన్నప్పుడు దేవుడు ఎంతగానో బాధపడి వారిని విమోచించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే మరి లాజరు కూడా కొత్త నిబంధన గ్రంథములు మరి చనిపోయినప్పుడు యేసుక్రీస్తు ప్రభు మరి అక్కడికి వెళ్ళినప్పుడు మరి ఆ యొక్క సమాధిలో ఉన్నటువంటి లాజరును జ్ఞాపకం చేసుకొని ఆయన ఏడ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నిజంగా మనము బాధపడే ప్రతి అంశాన్ని బట్టి యేసయ్య బాధపడుతున్నాడు. మనము ఏడుస్తున్నటువంటి ప్రతి అంశాన్ని బట్టి ఆయన మనతో కూడా ఏడ్చేటటువంటి దేవుడై ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా నా కన్నీటి బాష్ప బిందువులను అంటే ప్రతి కన్నీటి బాష్ప బిందువును తుడిచి మనకు జీవాన్ని అనుగ్రహించేటటువంటి దేవుడు. నిజంగా లాజరు గురించి యేసుక్రీస్తు బాధపడి అక్కడికి వెళ్ళి లాజరు లే అన్నప్పుడు లాజరు ఆ మరణ బంధకాల నుంచి తిరిగి లేచి ప్రేతల వస్త్రముతో మరి ఆ మనిషి లేచి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. కనుక యేసుక్రీస్తు మాటలో జీవం ఉంది, లైఫ్ ఇన్ ద వర్డ్. కనుక యేసు ప్రభువు మనకు నాయకుడుగా ఉన్నాడని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆయనను ఆరాధించాలి. మరి 3 అంశాలు మనము ఇప్పటికీ జ్ఞాపకం చేసుకున్నాం. మొదటిది, మాకు ఒక గొప్ప దేవుడు ఉన్నాడు.
రెండవది మా దేవుడు గొప్ప సృష్టికర్త. మూడవది మాకు ఒక గొప్ప రక్షకుడు ఉన్నాడు. నాలుగో అంశానికి మనం వచ్చినప్పుడు ఇక్కడ రాయబడి ఉంది, మరి గొప్ప రాజులను ఆయన హతము చేసెను, ఆయన కృప నిరంతరముండును. ప్రసిద్ధి నొందిన రాజులను ఆయన హతము చేసెను, ఆయన కృప నిరంతరముండును. అమోరీయుల రాజైన సీహోనును ఆయన హతము చేసెను, ఆయన కృప నిరంతరముండును. బాషాను రాజైన ఓగును ఆయన హతము చేసెను, ఆయన కృప నిరంతరముండును. ఆయన వారి దేశమును మనకు స్వాస్థ్యముగా అప్పగించెను, ఆయన కృప నిరంతరముండును. కనుక మనకు ఒక గొప్ప నాయకుడు మరి ఉన్నాడు అని మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. మొదటిది, మాకు ఒక గొప్ప దేవుడు ఉన్నాడు. రెండవది, ఒక గొప్ప సృష్టికర్త ఉన్నాడు. మూడవది, గొప్ప రక్షకుడు ఉన్నాడు. నాలుగవది, గొప్ప నాయకుడు ఉన్నాడని మనము జ్ఞాపకం చేసుకోవాలి. మన జీవితాల్లో అనేక అంశాల్లో దేవుని మనం సంతోషపరుస్తూ మన జీవిత శైలి ద్వారా ఆయనను ఆనందింప చేయాలి. అంత మాత్రమే కాకుండా మనం మాట్లాడే మాటల ద్వారా యేసయ్యను ఆనందింప చేయాలి. ఆ తర్వాత మనం ఆయన వైపు చూస్తూ ఉంటే ఆయన మన వైపు చూసి సహాయము చేసే దేవునిగా ఉన్నాడు. ఆత్మీయంగా నీ చెంతనే ఉన్నాడు. ఆయన అందరిలోనూ ఉన్నవాడై, అందరి చుట్టూ వ్యాపించిన వాడై, ఆకాశ మహాకాశముల మీద ఉన్నటువంటి దేవుడై ఉన్నాడు. కనుక ఆయనను నేను మరి ఆ విధంగా జ్ఞాపకం చేసుకొని ఆరాధించాలి. కనుక దేవుడు ఎంతైనా నమ్మదగినటువంటి వాడు. మరి